మీరు నెయ్యి గాని ఒక పదార్థంలో జంతు కొవ్వును కలిపి మీరు హిందువుల చేత అందరి చేత కూడా తినిపించినట్టుగానే భావించాలా. ఎలా సమర్థించుకున్నా నాకు అర్థం కావట్లా. అసలు తిరుమల తిరుపతిలో చరిత్రలో ఎప్పుడైనా నెయ్యి గాని ఒక పదార్థంతో లడ్డూలు తయారు చేశారా? దాన్ని హిందువులు యాక్సెప్ట్ చేస్తారా? భక్తులు యాక్సెప్ట్ చేస్తారా? సభ్య సమాజం యాక్సెప్ట్ చేస్తారా? నేను అడుగుతున్నా. నెయ్యి గాని ఒక పదార్థంతో అసలు ఒక్క చుక్క పాలు కూడా, ఎంత దరిద్రం, ఎంత రామరామ, ఎంత దరిద్రం అది. ఒక్క చుక్క పాలు లేవా? ఒక్క చుక్క పాలు లేవా? పాలు అనే పదార్థమే లేదు. అసలు నెయ్యి ఎలా తీశారు నాకు అర్థం కావట్లా. మీకు ఇది ఖచ్చితంగా 100% కుట్రే. ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి పిహెచ్ చిన్నప్పన్న పాత్ర ఉందని చెప్పి సిట్ చాలా స్పష్టంగా చెప్పింది. ప్రతి కేజీ నెయ్యికి 25 రూపాయల కమిషన్ అడిగాడని చెప్పి సిట్టు చాలా స్పష్టంగా చెప్పింది. మరి వైవి సుబ్బారెడ్డి పాత్ర లేకుండా ఒక పిఏకి అంత ధైర్యం ఉంటుందా? ఆలోచించాల్సిన విషయం.